మామయ్య, నేను నీకు చెప్పినంత దానిని కాదు. కానీ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు అత్తయ్యని ఎంత దినిగా ప్రేమించారు. 25 ఏళ్లుగా పట్టుకునే చెయ్యి వదలలేదు. అత్తయ్య కూడా అంతే దినిగా మిమ్మల్ని నమ్మింది కదా! మరి అలా ఎలా మీరు అత్తయ్యని అపార్థం చేసుకుంటారు? అసలు అత్తయ్య మీ దగ్గర అన్ని విషయాలు దాచిందని మీరు ఎలా అనుకుంటారు? అసలు పుట్టింటినే కాదని వచ్చేసి మిమ్మల్నే నమ్ముకునే ఉంది. అలాంటి అత్తయ్య మీకు ద్రోహం చేస్తుందని ఎలా అనుకుంటారు? నమ్మక ద్రోహం ఎలా చేస్తుందనుకుంటున్నారు? అని చెప్పేసి నర్మద అయితే రామరాజుకి చెప్తూ ఉంటుంది. పుట్టింటి వాళ్ళని వదిలేసి మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన అత్తయ్యని మీరు అలా అన్నారు కదా! తను ఎంత బాధపడుతుందో ఒకసారి చూసారా? తను మీ గురించి అంత మంచిగా ఉండేటప్పుడు ఈ 25 ఏళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని ఒక్క చిన్న విషయంతో, చిన్న అపార్థంతో మీరు తన మీద ఉన్న నమ్మకాన్ని మొత్తాన్ని ఇచ్చేసేశారు అని చెప్పేసి నర్మద అయితే రామరాజుతో అంటూ ఉంటుంది. ఇక రామరాజు అయితే ఆ విషయాలన్నీ తలుచుకొని బాధపడుతూ కొంచెం అయితే అలా ఫీల్ అవుతూ ఉంటాడు. అత్తయ్య ఏ విషయమో మేము మీ దగ్గర దాచలేదు. ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయలేదు. మీకోసం కన్నవారినే వదిలేసిన అత్తయ్య మేనకోడల కోసం మిమ్మల్ని ఎలా మోసం చేస్తుందనుకుంటున్నారు? నమ్మక ద్రోహం చేస్తుందనుకుంటున్నారు? అని చెప్పేసి నర్మద అయితే రామరాజుతో అంటూ ఉంటుంది. నిజమే అక్క, కరెక్ట్‌గా చెప్పావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక వేదవతి అయితే ఏడుస్తూ ఉంటుంది కంటిన్యూస్‌గా. ఇక ప్రేమ అయితే అవును మామయ్య, అక్క చెప్పిందంతా నిజమే. నేను డాన్స్ క్లాస్‌కి వెళ్తున్నట్లుగా పూర్తిగా అత్తయ్యకి తెలీదు. అసలు ఎవ్వరికీ తెలీదు. ఎవరికి చెప్పినా నాకు నచ్చజెప్పుతారని నేను ఎవరికీ చెప్పకుండా వెళ్ళాను. ఇందులో అత్తయ్య జోక్యం అస్సలు లేదు. అత్తయ్యకి తెలిస్తే మీకు ఖచ్చితంగా చెప్తుంది కదా! ఏదో ఒక విధంగా నచ్చచెప్తుంది కదా! నేనైతే అత్తయ్యకి చెప్పలేదు. ఈ విషయంలో మాత్రం అత్తయ్య మీకు ఎప్పుడు ఏది దాచలేదు మామయ్య అని చెప్పేసైతే నా ప్రేమ కూడా అంటూ ఉంటుంది. అత్తయ్యని క్షమించండి. మా కారణంగా అత్తయ్యని మీరు మాట్లాడకపోవడం, దూరం పెట్టడం అస్సలు బాలేదు అని చెప్పేసి అనేసరికి రామరాజు అయితే అలా బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే అత్తయ్య మిమ్మల్ని చాలా దినిగా చూసుకుంటుంది. మీరు మాట్లాడకపోవడంతో అత్తయ్య చాలా బాధపడుతున్నారు, చాలా కృంగిపోతున్నారు అని అనేసరికి వేదవతి అయితే ఏడుస్తూ ఉంటుంది. రామరాజు కూడా బాధపడుతూ ఉంటాడు. నా కోసం మీరు అత్తయ్యని ఇలాగా వేధించడం అస్సలు బాలేదు అని చెప్పేసి ప్రేమ కూడా నెమ్మదిగా చెప్పేసరికి ఇక వల్లి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నాన్న ఎలా తప్పించుకున్నాడో లేదో ఎక్కడున్నాడో ఏంటో అని నాకు టెన్షన్గా ఉందంటే వీళ్ళొకరు అత్తయ్యని మామయ్యని కలపాలని ప్రయత్నించేస్తున్నారు అని వల్లి అయితే వాళ్ళ నాన్న గురించి టెన్షన్ పడుతూ చాలా దినిగా భయపడుతూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే అత్తయ్యని క్షమించండి మామయ్య అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటారు. ఇక వేదవతి అయితే ఏడుస్తూ ఉంటుంది. మమ్మల్ని క్షమించకపోయినా పర్వాలేదు, అత్తయ్యని క్షమించండి అని అయితే ప్రేమ నర్మద అడుగుతూ ఉంటారు.